ఇది వాటర్‌లెస్ కూలర్ సార్. ఉన్న టెంపరేచర్ 6-9 టెంపరేచర్ మేనేజ్ చేస్తది. ఇది వచ్చేసి వితౌట్ వాటర్ అనమాట. ఆసిలేషన్ ఉంటుంది. హై, లో, మీడియం స్పీడ్స్ ఉంటాయి. దీంట్లో మొత్తం ఆటో రొటేషన్ ఉంటుంది. దీన్ని క్యారియబుల్, మూవేబుల్ ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు. టోటల్ ఏబిఎస్ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. మీకు రూమ్ వచ్చేసి 10/15 రూమ్ కవర్ అవుతుంది. స్ట్రెయిట్‌గా చూస్తే మీకు 20 ఫీట్ ఎయిర్ త్రో వస్తుంది సార్. మామూలు కూలర్‌కి దీనికి ఏంటి సార్ డిఫరెన్స్ మెయిన్‌గా? మామూలు కూలర్‌లో వాటర్ పోయాలి. దీంట్లో వాటర్ పోయన అవసరం లేదు. మరి కూలింగ్ అంతా ఎలా సార్? కూలింగ్ ఉన్న టెంపరేచర్‌లో మీకు 9 టెంపరేచర్ మైనస్ అవుతుంది సార్. మీకు జస్ట్ లైక్ వాటర్ కూలర్ లాగా వస్తుంది. ఓకే. అవి అయితే అంటే కూలర్ గానీ, అలాగే ఇప్పుడు గడ్డి నుంచి అలాగా అది వేరే మెథడ్ సార్. ఇది వేరే సార్. ఇది ఏంటంటే సార్ ఉన్న టెంపరేచర్ మన హ్యూమిడిటీ, మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం అబ్జర్వ్ చేసుకొని డ్రై ఎయిర్‌లో కన్వర్ట్ చేస్తుంది. సో మీకు అప్పుడు కూలింగ్ అనేది వస్తుంది. ఏబిఎస్ ప్లాస్టిక్ బాడీ గనుక. ఇది ఒక రూమ్ మొత్తం కవర్ చేస్తుందా సార్? ఒక హాల్ కవర్ చేస్తుంది సార్. మీకు హాల్ కవర్ చేస్తుంది. 15 రూమ్ కూడా కవర్ అవుతుంది. ఓకే. ఎంత ప్రైస్ ఉంటుంది సార్ ఇది? సార్ ఇది 6,900, మీకు 2,000 డిస్కౌంట్ 4,900 వస్తుంది. ఓకే. అలాగే మినీ ఉంది కదా! మినీ అనేది ఎంత ఉంది? అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? 3,900 ఆఫ్టర్ డిస్కౌంట్ 2,900. మీకు అది 5 ఇయర్స్ వారంటీ, ఇది 5 ఇయర్స్ వారంటీ. ఇది కరెంట్ పోతే ఇన్వర్టర్, బ్యాటరీ, యూపీఎస్, సోలార్‌లో కూడా వాడుకోవచ్చు. కార్ బ్యాటరీ కూడా మినీ వాడుకోవచ్చు. ఓకే. మినీ అనేది ఎక్కడెక్కడ యూజ్ ఏసీ ఉన్నట్లయితే 1 అవర్ ఏసీ ఆన్ చేస్తే మిగతా 3 అవర్స్ నుంచి 2 అవర్స్ దాకా వితౌట్ ఏసీ ఇదే షీల్డ్ పెడుతుంది. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో అదే కూలింగ్ ఉంటుంది. మినీ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు సార్ మెయిన్‌గా? కిచెన్ రూమ్‌లో కానీ, దేవుని రూమ్‌లో కానీ, మీకు స్టడీస్ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వీస్ పరంగా ఎలా సార్? ఇప్పుడు ఎవరైనా కానీ వచ్చేసి మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీకు కంపెనీ వాళ్ళు వస్తారు. 1 ఇయర్‌లో అయితే రిప్లేస్మెంట్ ఉంటుంది. ఆఫ్టర్ 1 ఇయర్ మీకు 4 ఇయర్స్ సర్వీసింగ్ ఫ్రీ ఉంటుంది. దాంట్లో మీరు వచ్చి చేపించుకోవాలి. వారంటీ ఎలా సార్ మరి? వారంటీ మాది గాంధీనగర్లో ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్, అపోజిట్ నర్మదా హాస్పిటల్, గాంధీనగర్. థ్యాంక్ యూ సార్.